నేను రెండు అంశాలు మాట్లాడతాను. నేను ఎక్కువ మాట్లాడదు, నాకు చదువు రాదు, నేను బుక్కులు రాయలేదు, చదవలేదు కూడా. రెండు అంశాలు ఏంటంటే, గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్లో ప్రతి మీటింగ్కి వస్తున్నా, ప్రతి మీటింగ్లో కూడా ఒక బహుజనవాదం బలపడాలి, రాజ్యాంగం రావాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మీటింగ్ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఉండే నాయకులు, దయచేసి మీరు తప్పు కనుక్కోండి, ఇక్కడ మీటింగ్లు పెట్టి మాలాంటి వాళ్ళు కార్యకర్తలు పిలిపించి ఒక ఎజెండా దాన్ని గ్రామ స్థాయి నుంచి తీసుకుపోయి దాన్ని సక్సెస్ చేయడానికి ఒక నిర్దిష్టమైన ఎజెండా రావడం లేదు. అది ఒక సుందర విజ్ఞాన కేంద్రంగా పరిమితమవుతాను. గత 30 సంవత్సరాలుగా నేను కేవీ సత్యమూర్తి గారితో నా ప్రయాణం మొదలైంది ఇదే రామ్నగర్లో. అప్పుడు నేను నెక్కరేసుకొని కేవీ సత్యమూర్తి గారితో పనిచేసేది ఏకలవ్య పత్రిక డిస్ట్రిబ్యూటర్గా తెలంగాణ ఉద్యమంలో మొదలుపెట్టు. కానీ ఈరోజు ఎంతసేపు బహుజన రాజ్యం 93% ఉన్న మనము బహుజన రాజ్యం, మన రాజ్యాంగం రక్షించుకోవాలని అంటున్నాం. కానీ ఈ ఉద్యమంలో కలిసొచ్చే శక్తులు కూడా ఎందుకు కలిసెత్తలేవరని ఒకసారి మనం పరిశీలన చేయాలి. దయచేసి నేను చెప్తున్నా, నా బాధ ఏంటంటే, నేను పోస్టులో చూసిన చేసి చేతనైనా ఫోన్ చేసిన. ఎందుకు అంటే కత్తిపద్మరావు నాకు చాలా ఇష్టం, నేను చూడకపోయినా నేను ఇష్టం. ఎందుకంటే సత్యమూర్తి గారితో, తారకం గారితో పనిచేస్తున్నప్పుడు నేను విన్నా వాళ్ళ చరిత్ర, వాళ్ళ ఉద్యమ నేపథ్యం ఏందని కొంత తెలుసుకున్నా. నేను అభిమానాన్ని నేను మాట్లాడిన వెంబడి ఫోన్ చేసిన అన్న నేను వరంగల్ వస్తున్నా పలానా రోజు అంటే, తప్పకుండా రాండి మనల్ని కూడా చెప్పన్నాను. నా బాధ ఏంటంటే 30 సంవత్సరాలుగా కుల సంఘాలను నాయకులు బ్రతకడమే జరిగింది తప్ప కుల సంఘాల రాజకీయ చైతన్యం కానీ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏ నాడు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. ఏ మనువాది కోసం అయితే వ్యతిరేకంగా నువ్వు ఉద్యమం చేయాలనో, బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని బతికించడానికి మన ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలను చైతన్యం చేయాలనో, మరి ఆ నాయకుడు పోయి ఈరోజు నరేంద్ర మోడీ అక్కడ కూర్చున్నారు. దేనికోసం అండి? ఇంతకన్నా హీనమైన చరిత్ర ఉంటుందా? నా దగ్గర డబ్బు లేదు, నాకు పువ్వ లేదు, ప్రజల కోసం పనిచేద్దాం కదా, ప్రజలు సాదుకుంటారు కదా. ఈరోజు నీకు రాజకీయ విల్సాల కోసము, నీ స్వార్థపరణ కోసము ఈరోజు ఉద్యమాలను, సంఘాలను, కులాలను కూడా తాకట్టు పెట్టుకొని ఈరోజు మనం ఐక్యతను మనం అమ్ముకుంటున్నాం అనే విషయం నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు నాయకుల మహనీయుల పేరు చెప్పుకొని పాలకుల దగ్గర ముఖ్యమైతే నువ్వు కూడా ఈరోజు మహనీయుల చరిత్ర గురించి చెప్పుకునే అర్హత నీకు ఉంటుందా? చెప్పడం కాదు, ఆచరణలో కావాలి. ఈ రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఈ మహనీయుల త్యాగాలను, వాళ్ళ రచనలు రక్షించుకోవడానికి మనం ఏ స్థాయిలో పనిచేస్తే బాగుంటుంది అనేది కావాలి. ఫస్ట్ రావడానికి సిద్ధమే, మేము నెలకు 10 సార్లు మనం మేము వస్తాం, ఛార్జీలు పెట్టుకొని రావడానికి ఇన్నాము. కానీ రావడం వినడే కాదు, మాకు కూడా ఒక పని కావాలి. చాప కింద నీరులాగా మనువాదులు వాళ్ళకు ఒక ఎక్సిజన్ టైపు వాళ్ళు క్లాసులు పెట్టి వాళ్ళొక హిందుత్వాన్ని వెగజల్లుతున్నారు, అది బయటికి రాకుండా. కనీసం మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సూత్రాలను, మహనీయుల త్యాగాలను చెప్పలేమా? గ్రామాలలో యువతను బీజేపీ టార్గెట్ చేసి ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన అందరినీ కూడా వాళ్ళకు విలసంగా అంటే తాగి తిరగడానికి బానిసలు చేస్తున్నారు. ఆ రకంగా వాళ్ళని తయారు చేస్తున్నారు. కానీ ఆ వాళ్ళను అటు పోకుండా నిర్మూలించలేమా? వందలాది మంది మేధావులు, వందలాది మంది ఉద్యమ నాయకులు, వందలాది మంది మేధావులు, విద్యార్థులు ఉన్నారు కదా. కనీసం ఒక మండలంలో ఒక 100 మందితోటి, ఒక కాన్స్టిట్యూషన్లో ఒక 500 మందితోటి ఒక్క మీటింగ్ పెట్టి ఆ విషపు ఏదైతే మనువాద విషపు పురుగు ఉందో ఆ పురుగు నుండి మన వాళ్ళని మనం విముక్తి చేసుకోలేమా? చేత కాదా? అంటే ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. నా బాధ అంత ఏంటంటే, ఈరోజు నేను వచ్చిన పొద్దున 2 గంటలకు వచ్చి కూర్చున్నా. ఎందుకు అంటే నా బాధ్యత అది. ఈ బహుజన వర్గాలకు మనం ఏం చేస్తానని నా బాధ్యత అది. రేపు నేను పోయి వరంగల్ నేను ఏం చెప్పాలి, నేను ఎవరితో మాట్లాడాలి అని నేను తెలుసుకోవడం, నా వంతుగా అక్కడ డిబేట్ చేయడం నా లక్ష్యం. ఎందుకంటే మా శంకరాలు చూస్తున్న 20 సంవత్సరాలు వచ్చి సార్కు నేను చాలాసార్లు పరిచయం మా వినోద్ అన్న. గత 23 సంవత్సరాలుగా నేను రిపబ్లికన్ పార్టీలో బొజ్జ తారకం గారి రాజకీయ శిష్యుడిగా పనిచేస్తున్నారు తప్ప ఏనాడు కూడా జెండాలు మారవలేదు. ఇప్పటికీ నాకు ఎలాంటి ఆస్తులునే లేవు మా అన్న కెరిక. కానీ స్వార్థం కోసం నువ్వు డబ్బుల కోసం, నీ స్వార్థం కోసం నువ్వు జెండాలు, రాజకీయ సిద్ధాంతాలు అమ్ముకుంటున్నావు. ఈ రాజకీయ సిద్ధాంతం కోసం వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. వాళ్ళకు రక్షణగా నిలబడాలి అవసరం మనకే ఉన్నది. మనమే రక్షణ నిలబడాలి. మనమే సైనికులం, మనమే రక్షకులము. మన మేధావులను మనం కాపాడుకొని వాళ్ళ ఆచరణని, వాళ్ళ ఆలోచనని గ్రామ స్థాయి నుంచి తీసుకుపోయినప్పుడే దీనికి న్యాయం జరుగుతుంది. ఈ రాజ్యాంగ పరిరక్షణ తప్ప హైదరాబాద్లో కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఒక ఛాయ్ అయినంత అవసరం కాదు. ఒక సిద్ధాంతపరమైన ఎజెండా కావాలి, సిద్ధాంతపరమైన రాజకీయ ఉద్యమం కావాలి. ఆ దిశగా పనిచేసినప్పుడే మనం ఈరోజు మనువాదిని తరిమి కొడతాం. అన్న చెప్పినట్టుగా పార్లమెంట్ ఎన్నికలు కాదు, ప్రతి ఎన్నికలు కూడా తగిన గుణపాఠం చెప్పే సత్తా మనకుంది.
కానీ ఒక్కడే మిత్రులారా, దయచేసి మేధావులారా, ఇప్పుడు ఏదైతే మీరు మనవాదులకు గులాంగిరిగా ఉన్నారో మీరు ఇప్పటికైనా నిజమైన అంబేద్కర్ వాళ్ళంటి రాండి. లేదు మేము అంబేద్కర్ వాళ్ళు కాదులో మేము బిచ్చగలం అనుకుంటే మాత్రం ఇంకొకసారి మహనీయుల పేరు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, పేరే రామసాయి నాయకుల పేరు వాడుకోవద్దని నేను ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నా. ఎందుకంటే నా బాధ అర్థం చేసుకోండి. 30 సంవత్సరాల నుంచి నేను విని నాకు 50 సంవత్సరాలు వచ్చినాయండి. కాబట్టి ఆ మార్పు జరగాలి. ఇందులో ఒక నూతన రాజకీయ చైతన్యము, ఒక రాజ్యాంగం, నిజమైన రాజ్యాంగాన్ని, నిజమైన కట్టిపత్మరావు కానీ సార్ను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది మీద దూరమైండు. సత్యమూర్తి గారు చనిపోయారు, తారకం సార్ చనిపోయారు, లాస్ట్ గద్దరాన్ని కూడా చనిపోయారు. మరి ఉన్న మన కట్టిపత్మరావు గారు కూడా మరి మరో అభినవ అంబేద్కర్గా మనం ఈరోజు ఏదైతే మనం కీర్తిస్తున్నామో మన నాయకుడికి మన అందరం కూడా బాహుటగా నిలబడి వారి యొక్క సాహిత్యాన్ని, వారి యొక్క ఆలోచన విధానాన్ని, రాజ్యాంగం ఒక హక్కుల్ని ప్రజలకు అందించడానికి ఐక్య ఉద్యమంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను కూడా సైతం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ తెలంగాణ బొజ్జ తారకం పార్టీ నుండి నా వంతుగా ఎప్పుడంటే అప్పుడు 7 గంటలకి నేను వచ్చి నా వంతుగా పనిచేస్తానని చెప్పి, నిస్వార్థంగా పనిచేస్తానని చెప్పి తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పేర్కొన్న పెద్దలకు జైబీని తెలుపుతూ సెలవు తీసుకుంటాను.